హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎలాంటి మసాలాలు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా వేసి ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ తీసుకోండి. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని డైరెక్ట్గా ఈ ఆనియన్స్లో యాడ్ చేయండి. ఇంకేం మసాలాలు ఏం అవసరం లేదు, ఇలాగే వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఒకసారి కలపెట్టి కిందికి పైకి మొత్తం ఆనియన్స్ చికెన్ అంతా కలిసేలాగా కలపెట్టాలి. మీకు ఆనియన్స్ ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, ఇంకా డ్రై రోస్ట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా వాటర్ అంతా సెపరేట్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. మనం మళ్ళీ ప్రత్యేకించి ఏం వాటర్ వేయనవసరం లేదు. ఇలా వాటర్ అంతా పైకి వచ్చే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి వేసుకున్నాక బాగా కలుపుకొని దగ్గర పడిగే వరకు సిమ్లో ఉడికించుకోవాలి. వన్స్ వాటర్ అంతా వచ్చేసాక మనం స్టవ్ని సిమ్లోకి మార్చుకుంటే సరిపోతుంది. ఇలా దగ్గర పడ్డాక ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. నార్మల్ సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకోండి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం ఇందులోకి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నప్పుడు మనం కొంచెం కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం నాన్ స్టిక్ కన్నా ఇలా ఐరన్ కడాయిలో చేస్తే చాలా బాగుంటుంది. మీకు ముక్క కూడా త్వరగా ఉడికిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మనం సిమ్లోనే ఉడికిస్తున్నాం కాబట్టి ఇదేం మాడిపోదు. కారం వేసాక ఎంతోసేపు అవదండి, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. కారం వేసి బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇందులోకి ఇంకొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో ముక్క, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను కొంచెం తక్కువ వేసాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా చూడండి చల్లారిపోయాక ఎంత బాగుందో. దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి. దీన్ని రైస్లో కానీ సైడ్ డిష్గా కానీ చపాతీ, పూరి ఎందులోకైనా చాలా బాగుంటుంది. సాంబార్, పప్పుచారులో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.